హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు సాయంత్రం 6:30 దాటింది మన టైము. చాలా లో లైట్ ఉంది, ఆల్మోస్ట్ డార్క్ అవుతుంది క్లైమేట్ అంతా. ఈ DJI Osmo Pocket 3 కెమెరా లో లైట్ టెస్ట్ చేస్తున్నాను. నేను సరౌండింగ్ అంతా కూడా తిరుగుతున్నాను. ఈ లో లైట్ టెస్ట్లో మీకు ఫేస్ ట్రాకింగ్ అనేది ఉండదన్నమాట. లో లైట్ మోడ్లో పెట్టాను. ఇప్పుడు షూట్ అయితే కనుక 4K 30 ఫ్రేమ్స్లో ఉంది. ఇన్బుల్ట్ మైకే వర్క్ చేస్తుంది. మా సరౌండింగ్ ఏరియాస్ చూపిస్తాను. లో లైట్లో ఈ DJI Osmo Pocket 3 ఎట్లా పెర్ఫామ్ చేస్తుందో ఒకసారి మీరు అందరూ జడ్జ్ చేయొచ్చు. మీకు కెమెరా టర్న్ చేస్తాను అవుట్డోర్ వైపు. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి లో లైట్ పెర్ఫార్మెన్స్ ఉందన్నమాట. చాలా లో లైట్ ఉంది అట్ ప్రజెంట్ అయితే. ఇంత లో లైట్ ఉండగా మీకు నేను ఆటోమేటిక్గా తీస్తున్నాను. లైట్స్ని ఎట్లా క్యాచ్ చేస్తుంది, అలాగే బయట వీడియో కూడా ఎట్లా క్వాలిటీ ఎలా ఉంది, లో లైట్లో మీకు ఎంత క్వాలిటీ వస్తుంది. నేను చాలా స్లోగా నడుస్తున్నాను కూడా, నా మూమెంట్స్ అన్నీ కూడా చాలా స్లోగానే ఉన్నాయి. అక్కడ మీకు దూరంగా మీకు లైట్స్ కనపడుతున్నాయి. లైట్స్ కూడా మనం ఒకసారి జూమ్ చేద్దాం. ఇది జూమ్ అవ్వదు ఫ్రెండ్స్, లో లైట్ మోడ్లో జూమ్ అవ్వదు, ఓన్లీ వీడియో మోడ్లో మాత్రమే జూమ్ అవుతుంది. ఈ లో లైట్ మోడ్లో ఎలా వస్తే అట్లాగే మనం దీన్ని షూట్ చేసుకోవాలి. దీని వాయిస్ మాత్రం ఈ DJI Osmo Pocket 3 ఇంటర్నల్ కెమెరా నుంచి వస్తుంది. వాయిస్ అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు నోటీస్ చేయొచ్చు. డిఫరెంట్ వెహికల్స్ అన్నీ కూడా ఈ రోడ్డు అంతా వస్తున్నాయి. మీకు అన్నీ బాగానే ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఈ రకంగా లో లైట్ మోడ్లో పెడితే దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఈ రకంగా ఉంది అని మనకి అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 6:45 6:45 అయింది టైము. డార్క్ అయిపోవచ్చింది, కొద్దిగా మాత్రం ఉంది. మీకు కెమెరాలో లైటింగ్ బాగానే కనపడుతుంది, కానీ న్యాచురల్గా మనం బయట నుంచి చూస్తే లైటింగ్ మాత్రం చాలా తక్కువగానే ఉంది. ఎక్కువ లైటింగ్ అయితే ఏం లేదు. అందుకని మీకు స్ట్రీట్ లైట్ అనేవి వేసి ఉన్నాయి. వెహికల్స్ అటు ఇటు తిరుగుతున్నాయి. ఇక్కడ మీకు చూడొచ్చు లో లైట్లో దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది. లైటింగ్ కనపడినప్పుడు ఇది ఎట్లాగా ఆ లైట్ని రిసీవ్ చేసుకుంటుంది. ఆ లైట్ని రిసీవ్ చేసుకున్నప్పుడు దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది. అట్లాగే దీనికి సంబంధించి మీకు ఆటో ఫోకస్ కూడా చూడండి, ఎంత తొందరగా ఆటో ఫోకస్ అవుతుందో చూడండి. చాలా తొందరగా ఆటో ఫోకస్ అయితే అవుతుంది. చాలా నీట్గా తీసుకుంటుంది ఆటో ఫోకస్. అదేను చూడొచ్చు, లైటింగ్ని చాలా బాగా క్యాచ్ చేస్తుంది అనుకుంటున్నాను నేను. ఈ రకంగా ఇంకొక వెహికల్ ఏదో వస్తుంది, ఆటో ఏదో వస్తుంది, దాని లైటింగ్ ఒకసారి ఇది ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో చూద్దాం మనం. బాగానే తీసుకుంటుంది అనుకుంటున్నాను నేను ఆటో యొక్క లైటింగ్ కూడా. అఫ్కోర్స్ బాగానే ఉంది ఫ్రెండ్స్. మీకు బయటకంతా కూడా పెట్టి నేను ఆ లో లైట్లోనే దీన్ని షూట్ చేస్తున్నాను. ఒక్కసారి చూడొచ్చు దాని యొక్క క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటనేది. ఈ రకంగా లో లైట్ పర్ఫార్మెన్స్. ఇంకొక కార్ ఏదో వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాకేసి టర్న్ ఆన్ చేస్తాను చూడండి కెమెరాని. నేను ఇప్పుడు లో లైట్లో ఎట్లా ఉన్నాను, లైటింగ్లో నేను డార్క్గానే కనపడుతున్నాను అనుకుంటున్నా, ఎందుకంటే లో లైట్లో ఉంది కదా. ఇది ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది మా డిష్ అనమాట, నేను వాడేటువంటి డిష్ అదేను. ఈ రకంగా ఉంది, కానీ లో లైట్లో అది ఎట్లా కనపడుతుంది, నేను ఎట్లా కనపడుతున్నాను. మళ్ళీ మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేస్తున్నాను. ఈ బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఏమి లైటింగ్ లేకుండా కంప్లీట్ డార్క్లో ఏదైనా ఒక ప్లాంట్ని తీద్దాం ఫ్రెండ్స్. దానిని ఎట్లా చూస్తుందో ఇది, ఆ ప్లాంట్ యొక్క ఫోకస్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా తీసుకుంటుంది, ఇది ఫోకస్ అవుతున్నాయా లేదా, అసలు అవకాశం ఉందా లేదా,
ఆటో ఫోకస్ అవుతుందో లేదో ఒకసారి మీరు చూడొచ్చు. నార్మల్ వీడియో మోడ్ ఇది, లో లైట్ మోడ్ అయితే కాదు. ఈ నార్మల్ వీడియో మోడ్లో ఎట్లా ఉంది ఇప్పుడు దీన్ని మనం జూమ్ చేయొచ్చు. ఏదైనా లైట్ని చూద్దాం. 2.5x 4x వరకు జూమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నార్మల్ కెమెరా, లో లైట్ మోడ్ కాదు. ఇప్పుడు మీకు లైటింగ్ ఎట్లా ఉంది ఏంటనేది వెహికల్స్ కూడా వస్తున్నాయి, చాలా వెహికల్స్ మనకి కనబడుతున్నాయి, చూడొచ్చు. దీని లైటింగ్ ఎట్లాగా, దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటి అని మనం నోటీస్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీని లైటింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది. నేను జూమ్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు 1xలో ఉన్నాను. 1xలో ఉండగా ఇది లైటింగ్ ఎట్లా తీసుకుంటూ ఉంది. ఆల్మోస్ట్ చాలా మటుకి డార్క్ అయ్యింది. ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ యొక్క లైటింగ్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాయిస్ మాత్రం ఇన్బుల్ట్ మైక్ నుంచే వస్తుంది, మీకు చక్కగా నీట్గా నోటీస్ చేయొచ్చు. ఈ DJI Osmo Pocket 3 గింబెల్ కెమెరాలో చాలా బాగా నచ్చిన విషయం ఆటో ఫోకసింగ్. ఎక్సలెంట్గా ఉంది ఆటో ఫోకసింగ్. నేను ఇంతకుముందు డే లైట్లో కొన్ని వీడియోస్ తీసినప్పుడు ఆటో ఫోకస్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ ఆటో ఫోకస్ అయింది. తర్వాత స్టడీ, సూపర్ స్టడీ అనమాట. మీకు గింబల్ కదా, మనం పరిగెడుతున్నా ఎట్లా మనం దాన్ని చేత్తో బట్టి మామూలుగా వెళ్తున్నా చాలా స్టడీగా వస్తుంది వీడియో. ఆ విషయంలో మాత్రం మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మీకు జూమ్ చేస్తాను చూడండి. ఆ లైటింగ్ని జూమ్ చేస్తున్నా. 1.4x 2.1x 3.4x 4x వరకు జూమ్ చేశాను మీకు. ఇది నార్మల్ వీడియో మోడ్. చూడండి ఫ్రెండ్స్, 4x జూమ్ చేస్తే అక్కడ లైటింగ్ ఇది ఇట్లా తీసుకుంది. మళ్ళీ మీకు జూమ్ అవుట్ చేస్తున్నా. 2.5x 1.8x 1x జూమ్ అవుట్ చేస్తే ఈ రకంగా మనకి కనపడుతుందన్నమాట. మళ్ళీ మీకు లైటింగ్ని మొత్తం అంతా కూడా మీరు నోటీస్ చేయండి. క్లైమేట్ చూపిస్తా మీకు. ఆల్మోస్ట్ అంతా డార్క్, చాలా క్లౌడీగా ఉంది. చూశారు కదా ఎంత డార్క్ ఉందో అంత డార్క్ ఉంది. వాతావరణం అంతా కూడా ఆల్మోస్ట్ డార్క్ అయిపోయింది. 180 degrees కూడా మనకి ఇది టిల్ట్ అవుతూ ఉంటుంది కదా. దీన్ని స్టడీ మోడ్ అంటాం అన్నమాట. స్టడీ మోడ్లో ఇట్లా పనిచేస్తుంది ఇది మీకు ఎవరైనా ప్లేస్ చేస్తాను చూద్దాం. నేను మళ్ళీ సెల్ఫీ తీసుకుంటున్నాను. దీన్ని ఒక ప్లేస్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నా ఫేస్ ట్రాకింగ్ అయితే ఉండదు, కంప్లీట్ డార్క్ అనమాట. ఆల్మోస్ట్ 7 అవుతుంది అంత టైం కూడాను. ఇప్పుడున్న ఈ కండిషన్లో, ఈ డార్క్లో ఇది నార్మల్ వీడియో మోడ్లో ఇట్లా షూట్ చేస్తుంది 4K 30 frames per second. ఇప్పుడు మీకు ఇన్బుల్ట్ మైక్ నుంచే వాయిస్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇదే షూటింగ్ మళ్ళీ మీకు నేను లో లైట్ మోడ్లో పెట్టి నేను ఇదే షూట్ చేస్తాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కంప్లీట్ లో లైట్ మోడ్లో పెట్టాను అనమాట. చూడండి ఇంత డార్క్లో. ఇప్పుడు మీకు నార్మల్ వీడియో మోడ్లో పెట్టి షూట్ చేశాను కదా, ఇది కంప్లీట్ లో లైట్ మోడ్లో ఉంది. ఇక్కడ కూడా ఫేస్ ట్రాకింగ్ గట్రా ఏమి ఉండదు, డార్క్ ఉంది. ఇక్కడ మీకు వీడియో ఎంతవరకు క్లియర్గా ఉంది, క్లారిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎట్లా ఉంది. ఆల్రెడీ మీకు ఒక చోట ఒక ప్లేస్లో దాన్ని సెట్ చేసి ఉంచారు కాబట్టి గింబల్ ట్రైపాడ్ ఉన్నాయి కాబట్టి స్టేబుల్గానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అయినా ఇది గింబల్తో కూడి ఉన్న కెమెరా కాబట్టి చాలా స్టేబుల్గా స్టడీగా వీడియోస్ అన్నీ వస్తాయి. దాని గురించి అసలు ఏమాత్రం సందేహపడక్కర్లేదు. ఈ లో లైట్ మోడ్లో నేను మీకు ఎంత బాగా కనబడుతున్నాను, నా ఫేస్ ఏమైనా కనబడుతుందా లేదా అసలు ఒకసారి మీరు జడ్జ్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ లో లైట్ మోడ్. మీరు చూడొచ్చు కావాలంటే. వాతావరణం అది అట్లా ఆ రకంగా ఉంది, కనబడుతుంది బయట. నేను కంప్లీట్ లో లైట్ మోడ్లో ఉన్నాను. లో లైట్ మోడ్లో ఉండగా నా ఫేస్ని ఇది ఇట్లాగా ఈ మాత్రం లైటింగ్ లో లైట్ మోడ్లో వచ్చిందని చెప్పుకోవచ్చు. నేనైతే బాగానే కనబడుతుంది అనుకుంటున్నా, ఎక్కడా ప్రాబ్లం లేదు, ఇష్యూ లేదు నేను అనుకుంటున్నా. ఎందుకంటే లైట్ని కొద్దిగా బాగానే ఎక్స్పోజ్ చేస్తోంది, లైట్ బాగా తీసుకుంటుంది లోపలికి, నన్ను కూడా బాగానే చూపిస్తోంది అనుకుంటున్నా. అందుకే ఈ DJI Osmo Pocket 3 ఎంటైర్ వరల్డ్ వైడ్ ఇంత బాగా సక్సెస్ అయింది. ఇంటర్నల్ మైక్రోఫోన్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా అద్భుతమైనటువంటి వీడియో క్వాలిటీ ఉంది అని చెప్పుకోవచ్చు.
ఇది లో లైట్ మోడ్ కండిషన్లో నా DJI Osmo Pocket 3 గింబల్ వీడియో రివ్యూ. ఇప్పుడు నేను కంప్లీట్ టైం చూస్తే బాగా చీకటి పడిపోయింది. స్కై చూడొచ్చు, ఆల్మోస్ట్ మీకు బ్లూ కలర్లో కనపడుతుంది అనుకుంటున్నా మీకు చీకటి వల్ల. ఇది మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను చూడండి. ఇది మీకు లో లైట్ పెర్ఫార్మెన్స్లో ఉందన్నమాట. లో లైట్ మోడ్లో దీన్ని షూట్ చేస్తున్నాను. అప్పుడు ఈ రకంగా మనకి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అది కనపడుతోంది. ఇప్పుడు స్కైని చూపిస్తాను చూడండి, ఆల్మోస్ట్ బ్లూలో కనపడుతోంది కదా. ఇట్లా మీకు నడుచుకుంటూ మా టెర్రస్ మీద చిన్న ఫ్లోరోసెంట్ ల్యాంప్ ఉంది. ఆ ల్యాంప్ దగ్గరికి లైటింగ్లోకి ఎడుతూ ఉంటే నన్ను ఒకసారి ఇది ఎట్లాగా రిసీవ్ చేసుకుంటోంది, ఈ ఇమేజ్ ఎట్లా క్యాప్చర్ చేస్తుంది చూడండి. చూసారా, నేను లైటింగ్లోకి వచ్చాను. నేను అంటే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్ డార్క్ అయిపోయింది. చూసారా, ఆకాశం ఎక్కడ కనిపించట్లేదు, ఫుల్ డార్క్ అయిపోయింది. నేను ఇట్లా చీకట్లో పెడితే కనుక మళ్ళీ మీకు స్కై కనపడుతుంది. దట్టు ఆ స్కై కూడా మీకు బ్లూ కలర్లో కనపడుతుంది. నేను మళ్ళీ వెనక్కి ఎడుతున్నాను చూడండి, ఆటోమేటిక్గా నా బ్యాక్గ్రౌండ్ స్కై అనేది చీకటి కదా, చీకటిలో ఉన్న స్కై అంతా కూడా మీకు బ్లూ కలర్లోకి మారుతోంది. ఈ రకంగా చాలా అద్భుతమైనటువంటి వీడియో క్యాప్చర్ అయిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.